అండి అందరికీ. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే వెనకాల మనం బ్లౌజ్కి వెనకాల డాట్స్ వేస్తాం కదండి. కొత్త వాళ్ళకి ఇలా ఎలా వేసుకోవాలో డాట్స్ అనేది తెలియదు కదా, నేను చెప్తున్నాను చూడండి. ఇలా ఈజీ ప్రాసెస్లో అనేది డాట్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదండి, ఇంకోండి ఇలా మధ్యన మన షోల్డర్ దగ్గర మడత పెట్టుకుని ఇక్కడ స్ట్రైట్గా చూసారా నేను పెట్టినట్టుగా ఇలా స్ట్రైట్గా అనేది పట్టేసుకుని ఇదిగోండి ఇలా స్ట్రైట్గా చూపిస్తున్నాను చూసారా, ఇదిగోండి చూసారా ఇలా మడతెట్టుకోవాలి. షోల్డర్ కాడ మీకు కనిపిస్తుందా లేదా అని నేను అటు ఇటు వేసి చూసారండి. ఇదిగోండి ఇలాగ స్ట్రైట్గా చూసారా ఇలా పెట్టుకున్నాం కదా. ఇలా పెట్టుకున్న తర్వాత మనం మధ్యకి పెట్టుకుని 4.5 ఇంచుల వరకు వేసుకోవాలండి డాట్స్. అంటే కొంచెం పొడవ ఎక్కువ ఉన్న వాళ్ళకి 4.5, పొడవ తక్కువ ఉన్న వాళ్ళకి 3.5 పెట్టుకోవచ్చు. పావించి అనేది పెట్టుకుని ఇంకోండి స్ట్రైట్గా ఇలా గీత గీసేసుకుని ఇటు పావించు మనం ఇలాగనేది పెట్టేసుకుంటామేనండి. ఇంకోండి ఇటువైపు కూడా ఇది ఎక్కడ దాకా ఉందో చూసుకుని ఇటువైపు కూడా ఇలాగనేది మీరు ఇలా గనక డాట్స్ వేసుకున్నారంటే కరెక్ట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకోండి చూసారా ఇటు పావించి ఇక్కడ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకుని ఇలా గనక మీరు వెనకాల పార్ట్ బ్లౌజ్కి వెనకాల పార్ట్ ఇలా డాట్స్ అనేది వేసుకుంటే మీకు వెనకాల ఫిట్టింగ్ బాగుంటుంది. మెడ కూడానండి టైట్గా ఉంటుందండి. వెనకాల మెడ మనకి ఫిట్టింగు టైట్నెస్ వస్తుందండి. ఇలా కనుక డాట్స్ వేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇటువైపుకి పక్కకి ఇటు వేసుకుంటే మనకి మెడ అనేది ఫిట్టింగ్ రాదండి. ఇలాగనేది వేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది రౌండ్ మెడ అయినా ఏ మెడ అయినా సరే మీకు టైట్గా ఉంటుందండి మెడ ఫిట్టింగ్ అనేది. ఇలాగ ఒకసారి వేసి చూడండి, కరెక్ట్గా మజ్జిగ అనేది వేసుకుంటే చూసారా ఎలాగొచ్చినాయో మనకు కరెక్ట్గా వస్తుంది. ఫినిషింగ్ బాగుంటుంది. అటు ఇటు కూడా మనకు అనేది నీట్గా అనేది వస్తుంది. చూసారా మీకు మెడ కూడా నార్మల్ జాకెట్ అవనివ్వండి, మన లైనింగ్ జాకెట్ అవనివ్వండి, ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ముందు మెడ లూజ్ అనేది ఉండదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇలా కుడతాను కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే ఇలాగనేది ఒకసారి ఇలాగనేది డాట్ ఎక్కడ వేసుకోవాలనుకునేవాళ్ళు ఇలాగనేది ట్రై చేశారంటే చాలా ఈజీగా అనేది మీకు అయిపోద్ది అనమాట. మీకు నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు పెడతా ఉంటాను. స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుద్దండి. ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగనేది చూసుకుని మనం కుట్టేసుకుంటామేనండి. మీరు ఇలా కనుక కుట్టుకున్నారంటే ఎప్పుడైనా సరే మీరు ఈజీ ప్రాసెస్ అనేది ఇలాగనేది నేర్చుకోవచ్చు అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా. బాయ్ అండి.